తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు దిగంబరునిగా వచ్చాను, వెళ్ళేటప్పుడు మరలా దిగంబరుగా తిరిగి వెళ్తాను. యెహోవా నాకు ఇచ్చాడు, ఆయన నామానికే స్తుతి కలుగును గాక, ఆయనే తీసుకున్నాడని దేవుడు కనపరిచాడు. ఎంత గొప్ప చూడండి. ఈరోజు నీవు నేను అలా చేయగలుగుతున్నావా? ఈరోజు నీవు నేను అలా స్తుతించగలుగుతున్నావా? ఈరోజు నీవు నేను అలా దేవుని కనపరచగలుగుతున్నావా? ఈరోజు నీవు నేను అలా దేవుని చేసినా చేయకపోయినా, కార్యము ఆరంభము కాకపోయినా, అనుకున్నది జరిగినా జరగకపోయినా, ఉద్యోగం వచ్చినా రాకపోయినా, పిల్లల భవిష్యత్తు స్థిరపడకపోయినా, చేనిలోని పైరు చేతికి వచ్చినా రాకపోయినా, అనారోగ్య సమస్య నుంచి బయటికి వచ్చినా రాకపోయినా, నీకున్న అప్పుల పరిస్థితులన్నీ తీర్చబడకపోయినా, అలాగే యోగోలే దేవుని స్తుతించగలుగుతున్నావు. దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆయనకే స్తుతి కలుగును గాక, ఆయన నామానికే ఘనత కలుగును గాక అని చెప్పగలిగే మనసు నీకుందా? దేవుని బిడ్డవైతే, ఆయన రక్తంలో కడగబడి, ఆయన నిన్ను రక్తం పెట్టి వెలబెట్టి కొన్న దేవుడని నువ్వు నమ్మిన వ్యక్తివైతే ఖచ్చితంగా ఆ మాట నువ్వు చెప్పగలగాలి. అందుకని దేవుడు యోబుని గురించి ఊజు దేశం అంతటిలో కూడా ఇతని కంటే గొప్పవాడు మరొకడు లేడని యోబుని గురించి దేవుడే పరలోకం నుంచి సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు బిడ్డలారా, దేవుని స్తుతించే విషయంలో కంపారిజన్ ఉండకూడదు, అపనమ్మకం ఉండకూడదు, అనుమానం ఉండకూడదు, డౌట్ ఉండకూడదు. దేవుని స్తుతిస్తూ ఉండగానే నా జీవితంలో నా కార్యం జరిగింది, నా దేవుడు చేస్తాడు, ఖచ్చితంగా దేవుడు ఆరంభిస్తాడు, ఖచ్చితంగా దేవుడు మొదలు పెట్టాడు, ఖచ్చితంగా దేవుడు నిశ్చయముగా నన్ను ఆశీర్వదిస్తాడనే విశ్వాసంతో, నమ్మకంతో దేవుని సేవించాలి. ప్రభు బిడ్డలారా,